హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను మాగాయకి మామిడికాయలు కట్ చేస్తున్నానండి. మాగాయ ఊరగాయ పెడదామని, సో అది మీతో షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. మా చెట్టు కాయలేనమాట, ఇవి బాగా పుల్లగా ఉంటాయి. సో పోసి పెట్టాను, కడిగేసి నీట్గా తుడిచిపెట్టాను అనమాట. సో లైట్గా ఈ డాట్స్ ఉండే చోట కొంచెం తోలు తీసేసి, తర్వాత ముక్కలు తోలు కొంచెం ఉండేట్టుగానే కట్ చేసుకుందాము. 3 days బాగా ఉప్పు పసుపు వేసేసి ఊరబెట్టుకోవాలన్నమాట. సో ఇక ఎండాకాలం వచ్చింది కదండి, అన్ని చెట్లు ఇంకా కొద్ది రోజులు పోతే తీపికి తిరుగుతాయి అన్నమాట ఒక ఆయిల్. అందువలన ఇప్పుడు పెట్టుకుంటేనే బెటర్ అనమాట. ఓకేనండి, సో ప్రాసెస్లోకి వెళ్దామండి. చెప్పాను కదా, ఆల్రెడీ కాయలు కడిగేసి నీట్గా తుడిచి పెట్టుకున్నానండి, డ్రై చేసుకొని. సో ఇప్పుడు కత్తి కూడా డ్రైగా ఉండాలండి, కడిగేసి నీట్గా కట్ చేసుకుందాము. కొంచెం డాట్స్గా ఉంది కదా, దాన్ని అంతవరకు పీల్ చేసేద్దాము. తురిమి తీసేస్తాను అనమాట, దాన్ని చూపిస్తాను. ఈ విధంగా ముక్కలు కొంచెం మీడియం సైజులో అండి, మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా ఇలాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ సన్న ముక్కలు వచ్చి ఇత్తనం పక్కన అనమాట, టెంకు పక్కన ఉండేది అనమాట. సో ఇలాగా మీరు కావాలంటే తోలు ఉంచుకోవచ్చు, లేదంటే తోలు తీసేసి అయినా పెట్టుకోవచ్చు. నేను ఈసారి తోలు ఉండేట్టే చేస్తున్నాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళంతా ఇలాగే చేసేవాళ్ళండి. సో ఇలాగా అన్ని కాయలు కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి 3 రోజుల తర్వాత ఎండలో పెట్టుకొని, తర్వాత కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ వచ్చి కాసి దాంట్లో పోయాలన్నమాట, తాలింపులాగా వేసి. ఓకేనండి, సో అన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్ని కాయలు ఒక 9 కాయలు తీసుకున్నానండి. అన్నీ ఇలాగా పీసెస్ చేసేసాను అనమాట. చూడండి, టెంకు దగ్గర వరకు ఇది తీసేసాను. ఇప్పుడు కళ్ళుప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఒక 4 పెద్ద కప్పులు అనమాట, పెద్ద గిన్నెలతోటి 4 గిన్నెలు అవుతుంది. సో దానికి ప్రకారంగా నేను వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని మనం మళ్ళీ కారం అది కలిపేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. పసుపు కూడా 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ పసుపు అండి. పసుపు కూడా మనం ఇంట్లోనే మిక్సీ పట్టాను అనమాట, పసుపు కొమ్ములు. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసి మూత పెట్టేద్దాము. 3 రోజులు కుదిర్చుకుంటూ ఉండాలి. 3 రోజులు ఊరినాక 3వ రోజు తీసి బట్ట పైన డ్రై చేసుకోవాలన్నమాట. చూద్దామండి. ఇప్పుడు కుదిర్చేసి నీట్గా ముక్కలు ఎండేతలకి సన్నబడిపోతాయి అన్నమాట. సో ఇలాగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసి పెడదాము. అన్నీ డ్రైగా ఉండాలి, ఏది కూడా తడిగా ఉండకూడదు. సరేనండి, సో వెయిట్ చేద్దాము. మాగాయకి ఎండబెట్టుకుందామండి. 4th డే అనమాట ఇవాళ. ఎండలో ఎండబెట్టాలి. యాక్చువల్గా లేట్ అయిపోయింది, నేను మార్నింగ్ నుంచి వేరే పనిలో ఉండి ఎండబెట్టలేకపోయానండి. ఇలాగ బద్దలు గంటితో తీసుకొని నీట్గా జ్యూస్ రాకుండా ఒక రోజు ఎండితే సరిపోతుంది అనుకుంటాను. చూద్దాం సాయంకాలానికి. ఇలాగా ఎండబెట్టేసాండి. జ్యూస్ కూడా ఎండలోనే పెట్టాలి. బట్ ఒక క్లాత్ పైన వేసేసి దుమ్ము పడుతుంది కదా, సో అలా క్లాత్ ఒకటి వేసేసి ఉంచుదాము.
సో ఎండినాక మిగతా ప్రాసెస్ చూద్దామండి. నూనె కాగిందండి, కాగబెట్టుకున్నాం. యాక్చువల్లీ పొంగిపోయింది నూనె. సో వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి మళ్ళీ కొద్దిగా గిన్నెలో కొద్ది నూనెలో ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం అనమాట. ఇది కూల్ అవ్వాలి. ఆ లోపల మనం కారం, మెంతిపిండి, ఆవుపిండి అన్నీ కలిపి పెట్టుకున్నామండి. కారము ఇది నేను ఈ గిన్నెతోటి 4 గిన్నెలు అయిందండి. సో దాన్ని బట్టి కారాన్ని వేస్తున్నాను. కానీ ఘాటు ఎక్కువగా ఉంది, చూసుకొని వేసుకోవాలి. నేను గిన్నెకి కొంచెం తగ్గించాను అనమాట. తర్వాత వేసుకుందాము, చాలకపోతే ముందే వేసేస్తే ఘాటు ఎక్కువైపోయిందంటే కష్టం అవుతుంది. తర్వాత మెంతిపిండి వేస్తున్నాను. మెంతిపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. మాగాయికి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత ఆవపిండి వేస్తున్నాను, ఒక 4-5 టేబుల్ స్పూన్లు. కొందరు చాలా తక్కువ వేస్తారండి ఆవపిండి, మేమైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు ఇచ్చి లాస్ట్లో చూసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ ఈ జ్యూస్లో ఉంది కదండి సాల్ట్. అది మొత్తం కలిపినాక చూసుకుందాము. ఇది బాగా మిక్స్ చేసేసి సో అన్నీ మిక్స్ చేసేసాము. తీయండి రా, తీసి లోపల పెట్టండి. మళ్ళీ రేపు ఎండ పెట్టుకోవాలి. రేపు తీసుకొచ్చి ఎక్కడన్నా పెట్టండి, దేవుడి రూమ్లో అన్నా. రేపు మళ్ళీ డ్రై చేసుకుందాం. పాగాయికి ఊరికి గలగల ఎండక్కర్లేదండి, ఒక్కరోజు ఎండితే చాలు అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కారము, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసేద్దాం. పసుపు కొంచెం, పెట్టు. బద్దలకి పట్టించేసి పెడదాము. తర్వాత ఈ జ్యూస్ వేసేద్దామండి. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా వేసేద్దాము. తడి తగలకూడదండి. నాకు ఈసారి ఏంటంటే గానుగ నూనెలు తెచ్చామా, అసలు కాయడానికి ఇక్కడ పెద్ద బాండీలు కూడా లేవు నాకు ఇక్కడ. అది ఇక్కడ ఉండే బాండీలో ఇందాక మొన్న ఇది తొక్కుడు పచ్చడికి చేసినప్పుడు కూడా అలాగే పొంగిందండి. కొంచెం మా వారు హెల్ప్ చేశారు, గబుక్కుని తీసేసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే కింద పోయేసింది. మీరు కూడా తెచ్చుకుంటే మాత్రం తిరగమాతకి అదే తాలింపు పోపు పెట్టుకోవడానికి మాత్రం కొద్దిగా వేసుకొని కొంచెం లోతుగా ఉండే బాండీలో వేసుకోండి దయచేసి. లేకపోతే రిస్క్ అయిపోతుంది మనకి పని అనమాట, ఎక్కువ అయిపోద్ది పని. సో ఇంకా కొంచెం పిండి పడద్దండి. ఆయిల్ కూల్ అయినాక యాడ్ చేద్దాము. ఆవపిండి, కారం, తర్వాత మెంతిపిండి అన్నీ కలిపేసాం కదండి. సో ఇప్పుడు ఆయిల్ చల్లారిందనమాట, కాసిన ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను.
వెల్లుల్లి వేసాను ఆయిల్లో, ఎండుమిర్చి, ఆవాలు కలిపేద్దాము. వేరే ఆయిల్ నేను చెప్పాను కదా ఆల్రెడీ పొంగిపోయిందని వేరే గిన్నెలోకి తీసి పెట్టాను అనమాట. సో దాన్ని కూడా మిక్స్ చేద్దామండి. కొంచెం మేము ఆవపిండి కొంచెం ఎక్కువ వేస్తామండి మాగాయి కూడా. ఇంత మాత్రం లేకపోతే కుదరదండి, బాగుండదు. నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో మిక్స్ చేస్తున్నానండి. స్టాండ్ ఇక్కడ లేదనమాట, చెన్నైలో ఉంది. ఉప్పు కూడా కొంచెం వేసానండి, ఉప్పు చాలినట్లేదు, అందువల్ల కొంచెం యాడ్ చేశాను అనమాట. నాలుగు డబ్బాల ముక్కలకి హాఫ్ కారం వేసాను, హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఆవపిండి కొంచెం తక్కువ వేసాను అనమాట. ఆవపిండి వేసాను, మెంతిపిడి ఒక 4 స్పూన్లు వేసాను అనమాట. దీనికి మెంతిపిడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా హాఫ్ కంటే కొంచెం ఎక్కువేనండి సాల్ట్ పట్టింది. మనం తర్వాత అంతా మిక్స్ చేశాక 2 రోజుల తర్వాత చూసుకోవచ్చు, మనం టేస్ట్ చూసుకొని మనకి చాలేదనుకుంటే ఉప్పు కొంచెం వేసుకోవాలండి. కొంచెం చటాక్గానే ఉండాలి ఉప్పు, అప్పుడే చెడిపోకుండా ఉంటుంది ఊరగాయ. మిగతా ఆయిల్ కూడా పోసానండి. దగ్గర 3/4 లీటర్ పైనే పట్టి ఉంటుంది. మాగాయ రెడీ అయిపోయిందండి. నేను ఈ ప్లాస్టిక్ దీంట్లో పెట్టానమాట, డబ్బాలో. మీరు జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి, లేదంటే గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం ఊరితేనే టేస్ట్ బాగుంటుందండి, వెంటనే తినే కావదు ఆవకాయలాగా. సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. కారము అది మన కారం ఘాటును బట్టి మనం చూసుకొని వేసుకోవాలండి, ఉప్పు అంతాను. సో అంతా కరెక్ట్గా ఉంది ప్రస్తుతానికి. చూద్దాము ఒక వారం 10 రోజుల తర్వాత ఊరినాక టేస్ట్ చూస్తాను. సో ఏదైనా కొంచెం ఉప్పు అంతా కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.